అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను చెప్పుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. సచివాలయం ఐకానిక్ భవనాల గ్లాస్ క్లౌడింగ్ కోసం సుమారు 2,540 కోట్లు కేటాయించడంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అరకొర సమాచార విధానం కూడా ఓ కారణం. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వంటి ఐకానిక్ భవనాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. ఈ మధ్య కేబినెట్ భేటీలో గ్లాస్ క్లాడింగ్, అట్రియం, ఫోటోవాల్టైక్ ప్యానెల్స్ వంటి పనుల కోసం సుమారు 2,540 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఈ ఖర్చుల వెనుక ఉన్న సాంకేతిక కారణాలను ప్రజలకు వివరించడంలో విఫలమవుతుంది. కేవలం అద్దాల కోసం వేల కోట్లు అనే ముక్కల సమాచారం బయటకు రావడం వల్ల దానిని విలాసంగా, దుబారాగా చిత్రీకరించే అవకాశం వైసీపీకి లభిస్తుంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నప్పుడు అక్కడి భవనాలు ఐకానిక్ హోదాను కలిగి ఉండాలి. ఈ భవనాలకు వాడే గ్లాస్ కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, అవి అత్యాధునిక ఎనర్జీ ఎఫిషియెంట్ గ్లాస్, సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని తగ్గించి ఏసీ ఖర్చును కూడా ఆదా చేసేలా, అలాగే విద్యుత్ ఉత్పత్తి చేసే ఫోటోవాల్టైక్ సామర్థ్యం కలిగినవి ఉండాలి. ఈ అద్దాల నాణ్యత, వాటి మన్నిక, భవన వైశిష్ట్యం గురించి ప్రభుత్వం సమగ్రంగా ప్రచారం చేయాలి. ఆ వివరాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా అరకొర లీకులు ఇవ్వడం వల్ల సామాన్య ప్రజల్లో మామూలు అద్దాలకే ఇన్ని వేల కోట్ల అన్న సందేహం కలుగుతుంది. ఈ అవకాశాన్ని వైసీపీ నేతలు గట్టిగా వాడుకుంటున్నారు. అమరావతిని ఒక భ్రమగా, ధనదాహం ఉన్న ప్రాజెక్టుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లాస్ క్లాడింగ్ ఖర్చును ఇతర సంక్షేమ పథకాలతో పోలుస్తూ ప్రజల్లో అసహనం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు అమరావతి నిర్మాణ వ్యయంపై పవన్ కళ్యాణ్ సైతం గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఖర్చును వారు టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ లేకపోవడమే ఈ ప్రచారం వైరల్ కావడానికి ప్రధాన కారణం.